బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. క్షణానికి టర్న్ తీసుకుంటున్నాయి. అయితే గవర్నర్ తీర్పు నిరసనగా లోక్ భవన్ ముట్టడించారు టీవీకే కార్యకర్తలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమిళనాడు రాజకీయ సంక్షోభం వేళ రిసార్ట్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. గత కొద్ది రోజులుగా పుదుచ్చేరిలోని రిసార్ట్ లో బస చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు. గురువారం రిసార్ట్ లో జరిగిన కీలక సమావేశాల అనంతరం పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేఖలు సేకరించినట్టు సమాచారం. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే హామీతో ఈ లేఖలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లేఖలు అందజేసిన వెంటనే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రిసార్ట్ నుండి బయటకు వస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రిసార్ట్ ఖాళీ చేసి తమ సొంత నియోజకవర్గానికి, మరికొందరు చెన్నైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే రిసార్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రానికి వారు కూడా రిసార్ట్ ఖాళీ చేస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్ అన్యాయం చేస్తున్నారు, అన్యాయం చేయరాంగ. సురేష్ పెరియన్న పడుతున్నాడు, ఏకున్నారు సురేష్ నాను பெரியண்ணா கேப்டன் விஜயகாந்த் பெரியண்ணா படத்தோட இயக்குனர். நான் பெரியண்ணா படத்தோட இயக்குனர். இந்த போர்டு இருக்கு, உண்ணாவிரதம் இருக்கா? நான் உண்ணாவிரதம் இருக்கா? சாகு முறை உண்ணாவிரதம் இருக்க போறேன். இங்கே தான் உட்காந்துருக்க போறேன். நான் எந்த பொறுப்பும் கிடையாது சார், எந்த பொறுப்பும் கிடையாது. விஜய் சார் ஓட்டு போட்டுறேன். సో తాజా పరిణామాల నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. లోక్ భవన్ ముట్టడికి అటు టీవీకే నేతలు, కార్యకర్తలు ముట్టడించిన నేపథ్యంలో మరోవైపు ఆందోళనలు తమిళనాడులో ఉధృతమవుతున్నాయి. అటు టీవీకేకి మద్దతుగా కొంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సిచ్యువేషన్ కూడా నెలకొంది. వారందరినీ కూడా కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే మొత్తంగా టీవీకేకు మద్దతుగా అక్కడ ఆందోళన చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. మొత్తంగా అన్నా డీఎంకే అలాగే డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు అన్నా డీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి లేఖలు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అటు టీవీకే కార్యకర్తలు తీవ్రంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా నిరసనగా టీవీకేకి మద్దతుగా ఆందోళన క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ తమిళనాడులో నెలకొంది. మొత్తంగా లోక్ భవన్ ముట్టడికి ఇప్పటికే టీవీకే కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే చెప్పాలి. పోలీసులు అక్కడ ఎక్కువగా కూడా మోహరించారు. గవర్నర్ తీరుకు నిరసనగా లోక్ భవన్ ముట్టడికి టీవీకే కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే చెప్పాలి. తాజా పరిణామాల నేపథ్యంలో అన్నా డీఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, చెప్పండి, ఇప్పటికే అన్నా డీఎంకేకి సంబంధించి ఏదైతే ప్రచారం సాగుతుందో ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారని, దానికి సంబంధించి లేఖలు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అసలు ఆ లేఖలకు సంబంధించిన సారాంశం ఏంటి? అలాగే మరోవైపు ఇటు టీవీకేకి మద్దతుగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన పూర్తిగా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనకు దిగినటువంటి పరిస్థితి. మరోవైపు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో కొద్దిసేపటి క్రితం అటు నాయకత్వం భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన చర్చ జరుగుతోంది. అంటే టీవీకే ఎమ్మెల్యేలు మాత్రం ఒకటే చెప్తున్నారు, పూర్తిగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, రెండు కీలక పార్టీలు అంటే అన్నా డీఎంకే వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైతే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తామనేటువంటి సంకేతాలు కూడా విజయ్కి ఇస్తూ ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల నుంచి కూడా ఈ ప్రతిష్టంభన తమిళనాడులో కంటిన్యూ అవుతూనే ఉంది. అటు 2 సార్లు గవర్నర్ కలిసినప్పటికీ కూడా అటు స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం, అటు ప్రమాణ స్వీకారానికి
గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం. సో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు వస్తుందని కూడా అందరూ భావించారు. బట్ ఇవాళ జరగబోయేటువంటి మీటింగ్స్ తర్వాతనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు విజయ్తో కలిసి వెళ్ళాలా, లేకపోతే నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నట్టు అన్నా డిఎంకే మళ్ళీ కలిసి వెళ్తాయనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళతో కలిసి వెళ్ళాలా అనే దానిపైన చర్చ జరిగిన తర్వాతనే వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీలు వీసీకే పార్టీ విజయ్కి మద్దతు ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ తమిళనాడులో ఒక హీట్ వాతావరణం అయితే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. టీవీకే ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అన్బలగన్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు అన్నా డిఎంకేకి సంబంధించి రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయి. వాళ్ళంతా మళ్ళీ చెన్నై సిటీలోని ఒక స్టార్ హోటల్కి తరలించే ప్రయత్నం అయితే అటు పళనిస్వామి చేస్తున్నారు. మరోవైపు డిఎంకే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే స్టాలిన్ ఒక దిశానిర్దేశం చేశారు. 10వ తారీఖు వరకు ఎవరు కూడా చెన్నై దాటి వెళ్ళొద్దండి, అందరూ కూడా అందుబాటులోనే ఉండాలని చెప్పి కూడా స్టాలిన్ ఆదేశం ఇచ్చారు. అయితే ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే మళ్ళీ అన్నా డిఎంకే మధ్య పొత్తు జరుగుతుందా అనేటువంటి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా టీవీకే పార్టీని పక్కన పెట్టి ఇవన్నీ కూడా కలిసిపోయేటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి సందర్భాలు అతి తక్కువగా ఈ రెండు పార్టీలకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి లెఫ్ట్ పార్టీస్, అదే రకంగానే వీసీకే పిఎంకే, ఈ పార్టీలన్నీ కూడా కలుపుకుంటే దాదాపు 121 స్థానాలు బలమైతే వాళ్ళకి వస్తుంది. బట్ ఇవన్నీ సంకేతాలు, ఇవన్నీ చర్చలు జరిగి అవి ఏ రకంగా సఫలం అవుతుందో అనేటువంటి విషయాలు ఇంతవరకు క్లారిటీ రాలేదు. కానీ బట్ విజయ్కి మాత్రం ప్రతి నిమిషం కూడా వాళ్ళు హ్యాండ్ ఇస్తూనే వస్తున్నారు. అటు విజయ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిర్మల్ కుమార్ వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కూడా ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు క్లారిటీ ఇస్తారా, అసలు మద్దతు తెలుపుతారా అనే విషయాలు వాళ్ళు స్పష్టం చేయడం లేదు. ఏదైనా సరే వాళ్ళు కొంత దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మాటల్ని. సో ప్రస్తుతం టీవీకే పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యేల సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు లోక్ భవన్కి పళనిస్వామి వస్తున్నారని చెప్పి కూడా సమాచారం. వాళ్ళ ఎమ్మెల్యేలతో సంతకాలు చేసుకున్నటువంటి సందర్భంగా లోక్ భవన్కి వచ్చి మళ్ళీ గవర్నర్తో కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ గవర్నర్ తీరుపైన కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అదే తరహాలోనే టీవీకే కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం ఇక్కడ టీవీకే పార్టీ జెండాతో అదే రకంగా ఫ్లగ్ కార్డ్స్ని పట్టుకొని గవర్నర్ తీర్పుని నిరసిస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎందుకు గవర్నర్ ఈ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు, అసలు బీజేపీ వెనకుండి నడిపిస్తోంది, ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి తమకు మద్దతు ప్రకటించాలనేటువంటి డిమాండ్ వినిపిస్తూ ఆ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా అతన్ని పోలీసుల అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద తమిళనాడు వ్యాప్తంగా ఇంకా సందిగ్ధత కంటిన్యూ అవుతూనే ఉంది, ఉత్కంఠ రేపుతోంది. అసలు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో. ఇప్పటివరకు టీవీకే పార్టీ మళ్ళీ గవర్నర్ కలిసి తన మ్యాజిక్ ఫిగర్ని అందజేస్తుంది. అటు కమ్యూనిస్టు పార్టీలు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతు అనేసి అందరూ భావించారు. బట్ నిన్నటి నుంచి కూడా అన్నా డిఎంకే మళ్ళీ పొత్తుకు పెట్టుకోబోతుందనేటువంటి సంకేతాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయాలపైన క్లారిటీ రావాల్సి ఉంది. బట్ టీవీకే పార్టీ మాత్రం ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క విషయాన్ని విజయ్కి కూడా మరికొద్ది సేపట్లోనే చెప్పేటువంటి అవకాశం రైట్. థ్యాంక్ యూ ఉమాశంకర్.